శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 15వ అధ్యాయము. నారదీయ కీర్తన పద్ధతి. చోల్కరు చక్కెరలేని తేనీరు 2 భల్లులు. 6వ అధ్యాయంలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం ఎట్లు ప్రారంభమయ్యను, ఆ సమయంలో హరిదాసును తెచ్చుట ఎంత కష్టముగా నుండెడిది, తుదకు ఆ పనిని దాసుగన్ మహారాజు నిర్వహించునట్లు బాబా శాశ్వతంగా నియమించుట, దానిని ఇప్పటి వరకు దాసుగను జయప్రదంగా నడుపుట అనునవి చదువర్లు జ్ఞాపకముంచుకునియే యుందురు. ఈ అధ్యాయంలో దాసుగను హరికథలనెట్లు చెప్పువారో వర్ణింతును. నారదీయ కీర్తన పద్ధతి. సాధారణంగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరాకలు వేసుకునేది. తలపైని పాగా కానీ, పేట ఒక విధమైన ఎర్రని మహారాష్ట్రపు టోపీ కానీ, పొడవైన కోటు, లోపల చొక్కా, పైన ఉత్తరీయము, మామూలుగా ధరించడి దోవతిని కట్టుకొనెదరు. ఈ ప్రకారముగా దుస్తులు ధరించి షిరిడీలో హరికథ చెప్పుటకై దాసుగను తయారయ్యను. బాబా సెలవు పొందుటకై మసీదుకు పోయాను. బాబా అతనితో, ఏమో ఈ పెండ్లి కొడుక, ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడికి పోవుచున్నావు అనెను. హరికథ చెప్పుటకు పోవుచున్నానని దాసుగను జవాబిచ్చాను. అప్పుడు బాబా ఇట్లనెను, దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు? కోటు, కండువా, టోపీ మొదలగునవి ముందర వెంటనే తీసి పారవేయుము. శరీరంపై ఈ అలంకారములన్నీ ఎందుకు? వెంటనే దాసుగను వాటినన్నిని తీసి బాబా పాదముల వద్ద నుంచెను. అప్పటి నుంచి హరికథ చెప్పునప్పుడు వానిని దాసుగను ఎన్నడూ ధరించలేదు. నడుము మొదలు తల వరకు ఏమీ వేసుకునేవాడు కాదు. చేతిలో చిరుతలు, మెడలో పూలమాల మాత్రమే ధరించేవాడు. ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకం. నారద మహర్షియే హరికథలు ప్రారంభించిన వారు తలపైని శరీరం పైన ఏమీ తొడిగేవారు కారు. చేతి యందు వీణను ధరించి ఒక చోటు నుంచి ఇంకొక చోటికి హరినామ సంకీర్తన చేయుచు పోవువారు. చోల్కరు చక్కెరలేని తేనీరు. పూనా అహ్మద్నగర్ జిల్లాలోని బాబాను కూర్చి అందరికీ తెలియను. కానీ నానాసాహెబ్ చందోర్కరు ఉపన్యాసముల వల్లను, దాసుగను హరికథల వల్లను బాబా పేరు కొంకణ దేశమంతయు ప్రాకెను. నిజముగా దాసుగను తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయమునర్చను. హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులుండును. కొందరు హరిదాసు గారి పాండిత్యమునకు సంతసించెదరు. కొందరికి వారి నటన, కొందరికి వారి పాటలు, కొందరికి హాస్యము, చమత్కారము, సంతసము కలుగచేయును. కథాపూర్వమున దాసు గారు సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు, అసలు కథను వినుటకు కొందరు వచ్చెదరు. వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని యందు గాని, యోగుల యందు గాని ప్రేమ విశ్వాసములు కలుగును. కానీ దాసుగను యొక్క హరికథలు వినువారల మనస్సులపై కలుగు ప్రభావం అతి సమ్మోహనకరముగా నుండెను. ఇచ్చట ఒక ఉదాహరణమునిచ్చెదను. టానాలోనున్న కౌపినేశ్వర ఆలయంలో ఒకనాడు దాసుగను మహారాజు హరికథ చెప్పుట సాయి మహిమను పాడుచుండెను. కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కరు అనున్నతడు ఉండెను. అతడు పేదవాడు. టానా సివిల్ కోర్టులో గుమాస్తగా పనిచేయుచుండెను. అతడు దాసుగను కీర్తన నతి శ్రద్ధగా వినెను. వాని మనస్సు కరిగెను. వెంటనే అక్కడికక్కడే మనస్సునందు బాబాను ధ్యానించి ఇట్లు మొక్కుకొనెను, బాబా, నేను పేదవాడను, నా కుటుంబంని నేను పోషించుకొనలేకున్నాను. నీ అనుగ్రహం చేత సర్కారు వారి పరీక్షలలో నుత్తీర్ణుడనై స్థిరమైన ఉద్యోగం లభించినచో నేను షిరిడీ వచ్చేదను. నీ పాదములకు సాష్టాంగ నమస్కారం చేసేదను. నీ పేరున కలకండ పంచిపెట్టెదను. బాబా కృపచో చోల్కరు పరీక్షలో పాస్ అయ్యాను. స్థిరమైన ఉద్యోగము దొరికెను కనుక మొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండును అనుకున్నాను. చోల్కరు బీదవాడు. వాని కుటుంబం చాలా పెద్దది కనుక షిరిడి యాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకొనలేకుండెను. ఎవరైనా
పర్వత శిఖరమైన దాటవచ్చును కానీ బీదవాడు తన ఇంటి గడపనే దాటలేడని కదా లోకోపయుక్తి. చోల్కరు కెటులైన శ్రీ సాయి మొక్కును త్వరలో చెల్లించవలనని యాత్రత కలిగింది. కావున తన సంసారంనకు ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగిల్చవలనని నిశ్చయించుకొనెను. తేలేటిలో వేయు చక్కెరను మాని ఈ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించెను. ఈ విధముగా కొంత ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట షిరిడీకి వచ్చి బాబా పాదములపై పడెను. ఒక టెంకాయ బాబాకు సమర్పించెను. తాను మొక్కుకున్న ప్రకారము కలకండ పంచిపెట్టెను. తన మనస్సులోని కోరికలనియు ఆనాడు నెరవేరినవనియు తనకు ఎంతయో తృప్తిగా నున్నదనియు బాబాతో చెప్పాను. చోల్కరు బాబుసాహెబ్ జోగ్ గృహమందు దిగాను. అప్పుడు వీరిరువురు మసీదులో నుండిరి. ఇంటికి పోవుటకై వారు లేచి నిలువగా బాబా జోగును పిలిచి ఇట్లనెను, నీ అతిథికి టీ కప్పులలో విరివిగా చక్కెర వేసి ఇమ్ము. ఈ పలుకులలోని భావంను గ్రహించిన వాడై చోల్కరు మనస్సు కరిగెను. అతడు ఆశ్చర్యభగ్నుడయ్యను. వాని కళ్ళు బాష్పములచే నిండెను. తిరిగి బాబా పాదములపై పడెను. జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుటకు అను దాని భావం ఏమై ఉండునాయని యోచించను. బాబా తన పలుకులచే చోల్కర్ మనస్సునందు భక్తి నమ్మకములను కలుగ చేయవలనని ఉద్దేశించను. వాని మొక్కు ప్రకారము తనకు రావలసిన కండ చక్కెర ముట్టినదనియు తేయాకు నీళ్లలో చక్కెరను ఉపయోగించపోటయను రహస్య మనోనిత్యమును చక్కగా కనుగొనెననియు చెప్పాను. బాబా ఇట్లు చెప్పనుద్దేశించెను, నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంతనే ఉండెదను. నా దేహం ఇచ్చట ఉన్నప్పటికీ సప్త సముద్రముల కవల మీరు చేయుచున్న పనులు నాకు తెలియను. ప్రపంచంన మీకిచ్చవచ్చిన చోటుకు పోవుడు నేను మీ చెంతనే ఉండెదను. నా నివాస స్థలము మీ హృదయం నందే కలదు. నేను మీ శరీరంలోనే ఉన్నాను. ఎల్లప్పుడూ మీ హృదయంలోను సర్వజన హృదయంలందు గల నన్ను పూజింపుడు. ఎవరు నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు. బాబా చోల్కర్కి ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించెను కదా. ఈ అధ్యాయము 2 చిన్న బల్లుల కథతో ముగించెదము. ఒకనాడు బాబా మసీదులో కూర్చొని ఉండెను. ఒక భక్తుడు బాబా ముందర కూర్చొని ఉండెను. ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికెను. కుతూహలంకై ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని బాబాని అడిగాను. అది శుభశకునమా లేక అశుభమా అని ప్రశ్నించాను. తన చెల్లెలు ఔరంగాబాద్ నుండి తనను చూచుటకు వచ్చునని ఆ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికెను. భక్తుడు నిర్ఘాంతపోయి కిమ్మనక కూర్చుండెను. బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకుండెను. కొంత తడవైన పిమ్మట ఔరంగాబాద్ నుండి ఎవరో గుర్రముపై బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చిరి. అతడు ఇంకను కొంత దూరము పోవలసి ఉండెను. కాని వాని గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండెను. గుర్రంనకు ఉలువలు కావలసి ఉండెను. తన భుజంపైనున్న సంచిని తీసి ఉలువలు తీసుకొని వచ్చుటకై పోవునప్పుడు దానిలోనున్న ధూళిని విదిలించండి. అందులో నుండి ఒక బల్లి కింద పడి అందరూ చూచుచుండగా గోడనెక్కాను. ప్రశ్నించిన భక్తుని కదంతయు జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పాను. వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషంతో పోయింది. చాలా కాలం పిమ్మట అక్క చెల్లెండ్రు కలుసుకొనిరి. ఒకరికొకరు కౌగలించుకొని ముద్దుడుకొనిరి. గుండ్రముగా తిరుగుచూ అధిక ప్రేమతో ఆడిరి. షిరిడీ ఎక్కడ, ఔరంగాబాద్ ఎక్కడ? గుర్రపు రౌతు ఔరంగాబాద్ నుండి బల్లిని తీసుకొని షిరిడీకి ఎట్లు వచ్చాను? రాబోయే 2 అక్క చెల్లెండ్రు కలియుదురని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగాను? ఇదంతయు బహు విచిత్రముగానున్నది. ఇది చాలా సర్వజ్ఞుడని నిరూపించుతున్నది. ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుతున్నది. ఉత్తరలేఖనం. ఎవరైతే ఈ అధ్యాయంను భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణ చేసేదరో వారి కష్టములన్నీ శ్రీ సాయినాథుని కృపచే తొలగిపోవును. 15వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 2వ రోజు పారాయణము సమాప్తం. సాయి మన రాముడు, సాయి మన దేవుడు, సాయి పరబ్రహ్మ రూపా, సాయి భగవంత,
సాయి మన రాముడు, సాయి మన దేవుడు, సాయి పరబ్రహ్మ రూపా, సాయి భగవంతా.